లూకాసు వార్త 3వ అధ్యాయము. తిబిరే కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యోదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబీలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్ము పొందవలనని యోర్దాను నదీ ప్రదేశమన్నంతటా ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ప్రతి పట్టణము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నని వగును, కరకు మార్గములు నున్నవి అగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను. అతడు తన చేత బాప్తీసము పొందవచ్చిన జనసమూహములను చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరనుకొని మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతని నడుగగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమియూ లేనివానికి ఇయ్యవలననియు, ఆహారము గలవాడును అలాగే చేయవలననియు వారితో చెప్పెను. సుంకరులను, బాప్తీసము పొందవచ్చి బోధకుడా, మేమేమి చేయవలనని అతన్ని అడుగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పెను. సైనికులను మేమేమి చేయవలనని అతన్ని అడిగిరి. అందుకతడు, ఎవరిని బాధపెట్టకయు ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతముతో మీరు తృప్తి పొందుడని వారితో చెప్పెను. ప్రజలు కనిపెట్టుచు, ఇతడు క్రీస్తయి ఉండనేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా, యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తీసమిచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారను విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తీసమిచ్చును. ఆయన చేట ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయనని అందరితో చెప్పెను. ఇదిగాక అతడింకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను. అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హేరోదియు నిమిత్తమును యోహాను అతన్ని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీయు చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను. ప్రజలందరూ బాప్తీసము పొందినప్పుడు యేసు కూడా బాప్తీసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగివచ్చెను. అప్పుడు, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యేసేపు కుమారుడని ఎంచబడెను. యేసేపు హేలీకి, హేలీ మత్తతుకు, మత్తతు లేవీకి, లేవి మెల్కీకి, మెల్కీ ఎన్నకు, ఎన్న ఏసేపుకు, ఏసేపు మత్తతీయకు, మత్తతీయ ఆమోసుకు, ఆమోసు నాహోముకు, నాహోము ఎస్లీకి, ఎస్లీ నగ్గయికి, నగ్గయి మయతకు, మయతకు మత్తయ్యకు, మత్తతీయ సిమియకు, సిమియ ఏసేకుకు, ఏసేకు యోదాకు, యోదా యెహన్నకు, యొహన్న రేసాకు, రేసా జెరుబ్బాబేలుకు, జెరుబ్బాబేలు షయల్తీయేలుకు, షయల్తీయేలు నెరకి, నెరి మెల్కీకి, మెల్కీ అద్దీకి, అద్దీ కోసాముకు, కోసాము ఎల్మదాముకు, ఎల్మదాము ఏరుకు, ఏరు యెహోషువకు, యెహోషువ ఎలియేజరుకు, ఎలియేజరు ఎరీముకు, ఎరీము మత్తతుకు, మత్తతు లేవీకి, లేవి షిమ్యోనుకు, షిమ్యోను యూదాకు, యూదా ఏసేపుకు, ఏసేపు యోనాముకు, యోనాము ఎల్యాకీముకు, ఎల్యాకీము మెలేయాకు, మెలేయా మెన్నాకు, మెన్న మత్తతాకు, మత్తత నాతానుకు, నాతాను దావీదుకు, దావీదు యెషయికి, యెషయి ఓబేదుకు, ఓబేదు బోయాజుకు, బోయాజు షల్మానుకు, షల్మాను నయస్సోనుకు, నయస్సోను అమ్మినాదాబుకు, అమ్మినాదాబు ఆరాముకు, ఆరాము ఎస్రోముకు, ఎస్రోము పెరేసుకు, పెరేసు యూదాకు, యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రహాముకు, అబ్రహాము
తెరాహుకు, తెరాహు నాహోరుకు, నాహోరు సెరూగుకు, సెరూగు రయూకు, రయు పెలేగుకు, పెలేగు హెబేరుకు, హెబేరు షేలహుకు, షేలహు కేయినాకు, కేయినాకు అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమేకుకు, లెమేకు మెతూషెలకు, మెతూషెల హానోకుకు, హానోకు ఎరేదుకు, ఎరేదు మహలలేలుకు, మహలలేలు కేయినాకును, కేయినా ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు. ఆమెన్.